రాష్ట్రంలో మరోసారి కరోనా విస్తరిస్తోంది. కొత్త వేరియంట్ JN1 ప్రజలను కలవరపెడుతోంది. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అయితే JN1 అంత ప్రమాదకరమైనది కాదంటున్నారు వైద్య అధికారులు. ఒకవేళ కోవిడ్ సోకినా అంతగా భయపడాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. కరోనాను ఎదుర్కోవడానికి డాక్టర్లంతా సిద్ధంగా ఉన్నారంటున్న మహబూబాబాద్ జిల్లా వైద్యాధికారి డాక్టర్ అంబరీష్తో మా ప్రతినిధి మధు ఫేస్ టు ఫేస్. కరోనా కలవరం మరోసారి ప్రజల మతం కలవరపెడుతుందని చెప్పొచ్చు. అయితే COVID-19 నుంచి మొదలైన ఈ కరోనా ఇప్పుడు మళ్ళీ కొంత రూపాంతరం చెంది దాన్ని వేరియంట్గా JN రూపాంతరం చెంది ఇప్పుడు మళ్ళీ ప్రజల్ని ఒక భయభ్రాంతికి గురి చేస్తున్న పరిస్థితిలో ఉన్నటువంటి మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, అంటే COVID-19 JN సంబంధించినటువంటి అంటే కొత్త పేషెంట్స్ మళ్ళీ ఏమన్నా అంటే కోవిడ్ వచ్చినటువంటి దాఖలా వచ్చాయా, కొత్త వేరియంట్కి సంబంధించినటువంటి ఏమన్నా బాధ్యులు హాస్పిటల్ జాయిన్ అయ్యారా, వస్తే వారు ఏ విధంగా చర్యలు తీసుకోవాలి, వారికి ఏ విధంగా ట్రీట్మెంట్ అందిస్తున్నారనే వాళ్ళ అంశాలపై మనతో మాట్లాడడానికి DMNHO అంబరీష్ గారు మనతో పడుతుందో వాళ్ళు అడిగి తెలుస్తున్నాం. సార్ నమస్కారం సార్. కొత్త JN అనే కొత్త వేరియంట్ లక్షణాలతో ఇప్పుడు కొత్తగా ప్రజల్ని కలవర పెడుతుంది కోవిడ్. ఏ విధంగా దాన్ని లక్షణాలు ఉంటాయి, దీన్ని ఏ విధంగా దాన్ని జాగ్రత్త తీసుకోవాలి, దీని ఇన్స్ట్రక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి? ఈరోజు మా మహబూబాద్ జిల్లాలో మాత్రం JN1 అనే వేరియంట్, దాంతో మాత్రం ఇక్కడ ఏమి కేసులు అయితే నమోదు అవ్వలేదు. కాకపోతే దాని మీద మా యొక్క PSC మెడికల్ ఆఫీసర్లకు కానీ మా యొక్క ANMs కానీ ఆశాలకు కానీ అవేర్నెస్ కల్పించాం. ఒకవేళ అటువంటి ఏమన్నా దగ్గు జలుబు లేకపోతే తీవ్ర జ్వరం అట్లా ఉన్నట్టయితే వాళ్ళు వెంటనే చెకప్ చేసుకోవాలని చెప్పేసి చేశాము. కాకపోతే ఏంటంటే ఇప్పుడు స్టేట్కు మేము మాకు కావాల్సిన గ్లౌజులు కానీ లేదా శానిటైజర్స్ కానీ లేదా ర్యాపిడ్ కిట్స్ కానీ RT-PCR కిట్స్ కోసం ఇండియన్ పెట్టాం. అయితే వాళ్ళు పంపిస్తామని చెప్పారు. ఇంకా మన కాడ అటువంటి కేసులు అయితే ఏం నమోదు అవ్వలేదు. అయినను అందరిని అలర్ట్ చేశాం. పబ్లిక్ కూడా అవేర్నెస్ కల్పించే విధంగా ఎక్కడైతే క్యాంపులు జరుగుతున్నాయో ఆ క్యాంపులు జరుగుతున్న ప్రతి చోట కూడా దీని మీద అవగాహన కల్పిస్తున్నాం. తర్వాత తెలంగాణ మొత్తం మీద ఇప్పటికీ 59 కేసులు నమోదైనాయి. ఆ 59 కేసులలో ఎక్కువ శాతం హైదరాబాద్లో నమోదైనాయి. 45 వరకు హైదరాబాద్లో నమోదైనాయి. మన మహబూబాబాద్ జిల్లాలో ఇంతవరకు ఏమి రిపోర్ట్ అవ్వలేదు. వరంగల్లో కూడా ఒక 4 వచ్చినాయని తెలిసింది. అయితే నాకు రాత్రి ఒక మెసేజ్ ఏంటంటే, వరంగల్ నుంచి అప్ అండ్ డౌన్ చేస్తున్న వాళ్ళు ఎవరో ఒక ఇద్దరు కోర్టుకు వచ్చిరట, కోర్టులో పనిచేస్తారట అని రాత్రి ప్లీడర్ గారు చెప్పారు, వెంకటయ్య గారు. ఒకవేళ వాళ్ళు వరంగల్లో నమోదై ఉంటారు, వాళ్ళు మన వాళ్ళు కాదు. ఇక్కడ మాత్రం ఎటువంటి కొత్త కేసులు అయితే నమోదు కాలేదండి. గతంలో COVID-19 అది సంబంధించినటువంటి కరోనా చాలామంది మృత్యువాత పడ్డ సందర్భాల్లో కూడా కొంతమంది హాస్పిటల్ చుట్టూ తిరిగినా కూడా ప్రాణం దక్కించుకునే సందర్భాలు కూడా ఇప్పుడు ముందస్తుగా వాళ్ళకి ఎలాంటి సూచన ఇవ్వబోతున్నారు అసలు? అంటే మన దగ్గర మాత్రం గతంతో పోలిస్తే మనకు ఆక్సిజన్ ఇబ్బంది లేదు. ఇప్పుడు ఉదాహరణకు మన జనరల్ హాస్పిటల్లో ఒక 20 బెడ్లు తయారు పెట్టుకున్నాం. 20 బెడ్లు కాదు, అవసరమైతే 100 కూడా చేసుకుంటాం. అట్లాగే మన గూడూరులో కూడా 20 బెడ్ల కెపాసిటీ ఉంది. అట్లాగే గార్లలో కూడా 20 బెడ్ల కెపాసిటీ ఉంది. డోర్నకల్లో కూడా 20 బెడ్ల కెపాసిటీ ఉంది. తొర్రూరులో కూడా ప్లాన్ చేస్తున్నాం. మనకు సెంట్రల్ ఆక్సిజన్ అనేది GGHలో ఉంది, గార్లలో ఉంది, గూడూరులో ఉంది. డోర్నకల్లో కూడా ఏర్పాటు చేశాము, తొర్రూరులో చేయలేదు. కాకపోతే ఇప్పుడు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. JN1 వేరియంట్ అనేది సీరియస్ ఏం కాదు. ముందు జాగ్రత్తలు తీసుకొని మనం కనుక వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ ఈ దగ్గు జలుబు అనేది ఏమాత్రం వచ్చినా దగ్గరలో ఉన్న ANMను కానీ PSC కానీ సంప్రదిస్తే వాళ్ళు ర్యాపిడ్ కిట్ ద్వారా చేస్తారు. ర్యాపిడ్ కిట్లో కనుక పాజిటివ్ వస్తే RT-PCR అక్కర్లేదు. ర్యాపిడ్లో నెగిటివ్ వచ్చి సిమ్టమ్స్ కనుక ఉంటే RT-PCRకు మనం చేపిద్దాం. కాబట్టి ప్రజలెవరు కూడా భయపడొద్దని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మేమంతా కూడా అలర్ట్గా ఉన్నాం. ప్రజలకు ఎవరికి దీని నుంచి ముప్పు రాకుండా మేము ముందస్తుగా తయారై ఉన్నాం. మాకు స్టేట్ నుంచి కూడా హెల్త్ మినిస్టర్ గారు కానీ, మా హెల్త్ సెక్రటరీ గారు, మా యొక్క కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అందరూ కూడా మాతో మీటింగ్ కూడా జూమ్ మీటింగ్లు అవుతున్నాయి. మేమైతే సిద్ధంగా ఉన్నాము. ప్రజలు ఎవరు కూడా భయపడొద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. JN వైరస్ మొత్తానికి వేరియంట్ మాత్రం ఇలాంటి అంటే భయపడే అవసరం లేదు. మొత్తానికి అందుకు సంబంధించినటువంటి అధికారులు కూడా ఇప్పుడు అప్రమత్తమై సిద్ధంగా ఉన్నారు. ఒకవేళ వస్తే మాత్రం వాటికి సంబంధించిన పరీక్ష కేంద్రాలు కూడా అంటే బయటికి వరంగల్ కానీ హైదరాబాద్ పంపించే పరీక్ష అంటే సమయం లేదు, మన దగ్గర కూడా తీసుకోవచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. వీళ్ళతో మధు బిగ్ టీవీ, మహబూబాబాద్.